నమస్కారం. రాజకీయాల్లో కొన్నిసార్లు జరిగే మార్పులు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. తెలంగాణలోని వనపర్తి నియోజకవర్గంలో సరిగ్గా అదే జరిగింది. కేవలం 5 ఏళ్లలో ఒక తిరుగులేని రాజకీయ శక్తి ఓటమి పాలైంది. ఈరోజు మనం ఈ 77,000 ఓట్ల భారీ మార్పు వెనక ఉన్న అసలు కథ ఏంటి, దానికి దారితీసిన కారణాలేంటి, మనం నేర్చుకోవలసిన గుణపాఠాలేంటో లోతుగా పరిశీలిద్దాం. ముందుగా మనం 2018కి వెళ్దాం. అప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, అధికార పార్టీకి ఏకంగా 51,685 ఓట్ల భారీ మెజారిటీ వచ్చింది. ఇది కేవలం గెలుపు కాదు, ప్రజలు ఇచ్చిన ఒక బలమైన తీర్పు. రాజకీయంగా చెప్పాలంటే అదొక అభేద్యమైన కోట. కాని సరిగ్గా 5 ఏళ్లు తిరిగేసరికి 2023లో ఆ కోట బద్దలైపోయింది. అదే పార్టీ 25,320 ఓట్ల తేడాతో ఓడిపోయింది. చూడండి, ఇది కేవలం ఓటమి కాదు, ప్రజల తిరస్కరణ. గెలుపు మార్జిన్ కాస్త ఓటమి మార్జిన్గా మారిపోయింది. ఇప్పుడు మనం ముందున్న అసలు ప్రశ్నే ఇదే. 51,000 ఓట్ల ప్లస్ నుంచి 25,000 ఓట్ల మైనస్కి, అంటే మొత్తం మీద దాదాపు 77,000 ఓట్ల స్వింగ్. ఇది ఎలా సాధ్యపడింది? ఈ అసాధారణ మార్పు వెనుకున్న శక్తులేంటి? పదండి ఈ ప్రయాణాన్ని విశ్లేషిద్దాం. అయితే ఈ అంకెల వెనక ఉన్న అసలు కథ తెలియాలంటే మనం ముందుగా క్షేత్రస్థాయిలోకి వెళ్ళాలి. అక్కడి మనుషుల్ని, వాళ్ల జీవితాల్ని అర్థం చేసుకోవాలి. సరే, ముందుగా వనపర్తి వాస్తవ పరిస్థితులేంటో చూద్దాం. వనపర్తి అంటే అది ప్రధానంగా ఒక గ్రామీణ నియోజకవర్గం. ఇక్కడ 184 మంది ప్రజలు పల్లెలోనే ఉంటారు. వాళ్ల జీవితాలు, జీవనాధారం అన్నీ కూడా భూమితో, వ్యవసాయంతో పెనవేసుకుపోయుంటాయి. అంటే అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇక్కడి రాజకీయం మట్టి వాసనతో, నీటి చుక్కతో నడుస్తుంది. ఇక్కడి సామాజిక నిర్మాణం కూడా చాలా ముఖ్యం. నియోజకవర్గంలో సుమారు 16% ఎస్సీలు, 8% ఎస్టీలు ఉన్నారు. అయితే అత్యధిక జనాభా బీసీ వర్గాలదే. రెడ్డి సముదాయం రాజకీయంగా చాలా ప్రభావవంతమైన జనాభాపరంగా చూస్తే వాళ్లు సుమారు 5%. ఈ సామాజిక సమీకరణాలు ఫలితాలను ఎలా ప్రభావితం చేశాయో మనం ముందు చూద్దాం. ఇంతకీ ప్రజల మనసుల్లో పేరుకుపోయిన అసంతృప్తికి కారణాలేంటి? ఇవే ఆ జాబితా. జూరాల కాలువ నీళ్ల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూపులు, మిషన్ భగీరథ నీళ్లు సరిగ్గా రాకపోవటం, ఇస్తామన్నా 24 గంటల కరెంటు కోతలు, యువతలో నిరుద్యోగం, ఇంకా పింఛన్లు, ఈళ్లలాంటి పథకాలు అండడంలో ఆలస్యం. ఈ సమస్యలే ఆ పెద్ద మార్పుకు పునాది వేశాయి. సరే, ఇప్పుడు ఈ ప్రజల ఆవేదన, ఈ అసంతృప్తి అంకెల రూపంలో ఎలా కనపడిందో ఒకసారి చూద్దాం. ఈ డేటా మనకేం కథ చెప్తోంది? ఈ ఒక్క చార్టు మొత్తం కథను మన కళ్లముందుంచుతుంది. బీఆర్ఎస్ ఓట్లవాటా 60.3% నుంచి ఏకంగా 38.4%కి పడిపోయింది. అంటే ఆలోచించండి, దాదాపు 22% ఓట్లు చేజారిపోయాయి. అదే సమయంలో కాంగ్రెస్ ఓట్ల వాటా 32.5% నుంచి 50.3%కి పెరిగింది. ఇది చిన్న మార్పు కాదు, చాలా పెద్ద మార్పు. ఈ అంకెల వెనుక ఉన్నది కేవలం గణితం కాదు, ప్రజల ఆగ్రహం. వాస్తవానికి ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత ఎంత బలంగా ఉందంటే 2018లో వచ్చిన ఆ భారీ మెజారిటీ కూడా దాన్ని కాపాడలేకపోయింది. స్థానిక సమస్యలపై ఉన్న కోపమే ఓట్ల రూపంలో బయటపడింది. ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం పోలింగ్ శాతం. 2018లో 81.4%గా ఉన్న పోలింగ్ 2023లో ఏకంగా 93%కి చేరింది. సాధారణంగా పోలింగ్ శాతం ఇంత భారీగా పెరిగిందంటే అది మార్పు కోసమే అని, అధికార పక్షానికి వ్యతిరేకంగా జరిగిందని అర్థం. ఇక్కడ కూడా అదే జరిగింది. నిజానికి మన రాజ్యాంగం పౌరులకు ఇచ్చింది కేవలం ఓటు హక్కు మాత్రమే కాదు, తమ అభిప్రాయాన్ని గౌరవంగా, బాధ్యతాయుతంగా చెప్పే ఒక అవకాశం. ఆ అవకాశాన్ని వనపర్తి ప్రజలు బలంగా ఉపయోగించుకున్నారు. అయితే కేవలం ప్రజా వ్యతిరేకత మాత్రమే కారణమా, లేక ప్రచారంలో కూడా ఏమైనా తప్పులు జరిగాయా? ముఖ్యంగా ఈ డిజిటల్ యుగంలో ఎక్కడ వెనుకబడ్డారు? చూడండి, ప్రభుత్వ వ్యతిరేకత అనేది గాల్లోంచి పుట్టదు, దానికి నిర్దిష్టమైన కారణాలుంటాయి. వనపర్తిలో అది స్పష్టంగా కనిపించింది. 24 గంటల కరెంటు ఇస్తామన్న హామీ నెరవేరకపోవడం, స్థానిక సమస్యల్ని పట్టించుకోవట్లేదనే భావన, ఇవే వ్యతిరేకతకు నిప్పురాజేశాయి. ఇక్కడ 2 విభిన్నమైన ప్రచారాలు జరిగాయి. ఒకవైపు బీఆర్ఎస్ తన పాత బూత్ స్థాయి బలం మీద ఆధారపడింది.
కాని మరోవైపు కాంగ్రెస్ ఒక డిజిటల్ తుఫాను సృష్టించింది. యువతను ఆకట్టుకునే హామీలతో ప్రతి స్మార్ట్ఫోన్లోకి దూసుకెళ్లింది. ఇదే సమయంలో బీజేపీ తన ఓట్ల శాతాన్ని పెంచుకోవడం, బీఆర్ఎస్ ఓటు బ్యాంకును దెబ్బతీసింది. ఈ రోజుల్లో ఎన్నికల యుద్ధం రోడ్ల మీద కన్నా ఎక్కువగా వాట్సాప్లోనే జరుగుతోంది. బీఆర్ఎస్ ఈ డిజిటల్ యుద్ధంలో వెనుకబడిపోయింది. కాంగ్రెస్ సందేశాలు, ఆరోపణలు వాట్సాప్ గ్రూపుల్లో వేగంగా వ్యాపిస్తుంటే వాటిని సమర్థవంతంగా అడ్డుకోవడంలో అధికార పార్టీ యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. సరే, ఓటమిని విశ్లేషించడం ఒక ఎత్తు, కాని దానినుంచి గుణపాఠాలు నేర్చుకుని ముందుకు వెళ్లడం మరో ఎత్తు. మరిప్పుడు కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి గెలుచుకోవడానికి మార్గమేంటి? మళ్లీ గెలవాలంటే సమాజంలోని ప్రతి వర్గంతో తిరిగి కనెక్ట్ అవ్వాలి. యువతతో యువసభల ద్వారా, మహిళలతో స్వయం సహాయక సంఘాల ద్వారా, రైతులకు భరోసా ఇవ్వడం ద్వారా, ఇలా ప్రతి ఒక్కరికీ మేమున్నాం అని చెప్పే ఒక స్పష్టమైన కార్యాచరణ అవసరం. కేవలం ప్రణాళికలు వేస్తే సరిపోదు, పనితీరులో నిజమైన మార్పు కనిపించాలి. నేరుగా ప్రజల దగ్గరకు వెళ్లి వాళ్ల సమస్యలు వినాలి, విమర్శలకు నిజాయితీగా సమాధానం చెప్పాలి. ఇక్కడ ఇంకో విషయం గుర్తుంచుకోవాలి. ఈ రోజుల్లో ప్రజల అభిప్రాయాలు, వాళ్ల వ్యక్తిగత సమాచారం చాలా విలువైనవి. భారతదేశ డీపీడీపీ చట్టం ప్రకారం వారి అనుమతి లేకుండా వారి సమాచారాన్ని ఉపయోగించకూడదు. వారి సమస్యలను కూడా అంతే గౌరవంతో స్వీకరించాలి. వనపర్తి కథ కేవలం ఆ ఒక్క నియోజకవర్గానికే పరిమితం కాదు. ఇది ఈనాటి రాజకీయాలకు, పాలనకు ఒక పెద్ద గుణపాఠం. ప్రభుత్వాలు 100 మంచి పనులు చేసి ఉండొచ్చు, కాని నెరవేర్చని ఒక్క ముఖ్యమైన హామీ, ప్రజల్లో ఏర్పడిన అపోహలను తొలగించడంలో వైఫల్యం, ఈ రెండూ చాలు ఆ 100 మంచి పనుల్ని కూడా కనిపించకుండా చేయడానికి. వనపర్తి మనకు నేర్పిన ప్రధాన పాఠం ఇదే. చివరిగా, ఓటరుకు కావాల్సింది కాగితాల మీద లెక్కలు కాదు, కంటికి కనిపించే మార్పు. పొలానికి నీళ్లు పారాలి, ఇంట్లో కరెంటుండాలి, అర్హులైన వారికి పథకాలొందాలి. ప్రజలు ఈ మార్పును తమ జీవితంలో అనుభవించినప్పుడే వాళ్లు ప్రభుత్వాన్ని నమ్ముతారు. ఈ డిజిటల్ యుగంలో హామీలు ఇవ్వటం చాలా సులభం, కాని వాటిని నిలబట్టుకోవటమే అసలైన సవాల్. నిరంతరం ప్రజలకు జవాబుదారీగా ఉండటమే నిజమైన రాజకీయ వ్యూహమా? వనపర్తి మనందరి ముందు ఉంచిన ప్రశ్న ఇదే. మీరు కూడా ప్రజాకేంద్రిత నాయకుడిగా ఎదగాలని, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటే blueprintstrategies.ai ని సంప్రదించండి. మా ఇమెయిల్ mgr@blueprintstrategies.ai లేదా 08042041602 నంబర్కు కాల్ చేయండి. పర్పస్ బియాండ్ పాలిటిక్స్.